ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. ఈ చక్కెర వ్యాధి డయాబెటీస్ అనేది చాలా కాంప్లికేషన్స్ దారితీసే జబ్బు అండి. అలాంటిది ఈ డయాబెటీస్ ఉండేవాళ్ళు కానీ స్మోకింగ్ కూడా చేస్తున్నారంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ తో వీళ్ళు బాధపడుతూ ఉంటారు, ఎక్కువ కాంప్లికేషన్స్ కూడా గురవుతూ ఉంటారు. మనకు అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ 10 నుంచి 15% మంది డయాబెటీస్ తో బాధపడుతూ ఉన్నారు. మనకి చాలా మందికి తెలిసింది, ఈవెన్ కామన్ పీపుల్ కూడా తెలుసు. ఎక్కువ సంవత్సరాలు షుగర్ కానీ ఉంటే, ప్రాపర్ గా కంట్రోల్ లా కానీ లేకపోతే అది ప్రతి ఒక్క అవయవాన్ని, ప్రతి ఆర్గాన్ని అఫెక్ట్ చేస్తూ ఉంటుంది. చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తుంటారు, క్రానిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కళ్ళకి పొరలు రావడం, క్యాటరాక్ట్ సర్జరీలు చేసుకోవడం, క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాబెటిక్ నెఫ్రోపతి అని కిడ్నీ ఫెయిల్యూర్ డయాలసిస్ చేసుకునే వాళ్ళు. అలానే మెయిన్ గా ఈ నర్వ్స్ అఫెక్ట్ అయిపోయి డయాబెటిక్ న్యూరోపతి అంటాం, విపరీతమైన కాళ్ళు నొప్పులు, మంటలు, కాళ్ళల్లో కొంచెం పవర్ తగ్గినట్టు, స్వచ్ఛపడినట్టు అనిపించడం. అలానే ఈ డయాబెటీస్ లో ఏంటంటే ఈ లోపల కొవ్వు అంతా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి, షుగర్ ఎక్కువైన దానివల్ల ఈ రక్తనాళాలన్నిటి లోపల కొవ్వు పెరిగిపోయి చాలా మందిలో ఏంటంటే గుండెకి సంబంధించిన వ్యాధులు, హార్ట్ అటాక్లు రావడం, అలానే బ్రెయిన్ స్ట్రోక్ రావడం కూడా చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో గమనించే ఉంటారు. సో ఇంత ఇబ్బంది గురి చేసే డయాబెటీస్ కి అడిషనల్ గా స్మోకింగ్ అని యాడ్ అయిందంటే, సో మనం ఉన్న ఫైర్ లో కొంచెం పెట్రోల్ పోసినట్లే అనమాట. ఉన్న కాంప్లికేషన్స్ ఇంకా డబుల్ అయిపోతూ ఉంటాయి. సో ఎవరైతే డయాబెటీస్ తో బాధపడుతూ స్మోకింగ్ కూడా వాళ్ళకి అలవాటు ఉందో, సో ఇప్పుడు మనం అనుకున్న ప్రాబ్లమ్స్ కాకుండా అడిషనల్ గా లంగ్ ప్రాబ్లమ్స్ యాడ్ అవుతాయి అనమాట. సో క్రానిక్ స్మోకింగ్ వల్ల ఏంటంటే సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం అనమాట. సో స్మోకింగ్ చేసినప్పుడల్లా కొన్ని వేల కెమికల్స్ లోపలికి వెళ్ళి ఆ శ్వాసనాళం లోపల ఏదైతే ప్రొటెక్టివ్ మెకానిజమ్స్, సీలియా, మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఉంటే అన్నిటిని డ్యామేజ్ చేసి స్లోగా క్రానిక్ బ్రాంకైటిస్ కానీ లేదంటే ఎంఫిసిమాకి కానీ దారి తీసి ఒక ఏజ్ దాటాక, ఒక 50-55 దాటాక వీళ్ళలో విపరీతమైన శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి అనమాట. కొంచెం దూరం నడిచిన అలసిపోవడం, మెట్లెక్కిన ఆయాసపడడం, చిన్న పనులు కూడా సొంతంగా చేసుకోలేకపోవడం, వెంటనే మనకి మెట్లెక్కితే రొప్పు రావడము, వంగి లేచినా కానీ ఆయాసపడిపోతూ ఉండడం, ఇలా దీర్ఘకాలికమైన ఈ సిఓపిడికి సంబంధించిన వారితో బాధపడుతుంటారు. ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ లో ఏంటంటే ఈ పొగ అలర్జన్ కాబట్టి ఈ అలర్జిక్ రియాక్షన్స్ వచ్చేసి అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్తమా కూడా దారితీస్తుంది అనమాట. సో అంతకు ముందు వరకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉన్నవాళ్ళు ఈ డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు స్మోకింగ్ కానీ బిగించేస్తే ఆ స్మోక్ వల్ల అలర్జెన్స్ లోపలికి వెళ్ళి ఈ గాలి నాళాలని కన్స్ట్రక్షన్, మన బ్రాంకోస్పాజమ్ అంటారు, కుంచింపు చేసేసి తుమ్ములు రావడం, జలుబు చేయడం, గొంతులో నస, దగ్గు, ఆయాసం, పిల్లిపోతుంది అనమాట. ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇవి రెండే కాకుండా స్మోకింగ్ క్యాన్సర్కి దారితీస్తుంది, లంగ్ క్యాన్సర్కి. ఎవరికైతే ఆల్రెడీ డయాబెటీస్ ఉందో దాళ్ళల్లోనే ఆల్రెడీ ఈ వాస్కులేచర్ చాలా దెబ్బతిని ఉంటుంది, మైక్రోవాస్కులర్ లెవెల్స్లో బ్లడ్ వెజల్స్ చాలా బ్లాకేజెస్ కానీ, థిన్నింగ్ కానీ అయిపోయి ఇన్ఫ్లమేషన్ ఉంటుందో, మిగతా వారితో స్మోకింగ్ చేసే వారితో కంపేర్ చేస్తే డయాబెటీస్ ఉండే వాళ్ళల్లో లంగ్ క్యాన్సర్ రావడానికి చాలా ఎక్కువ కారణాలు అవుతాయి. అందరికీ తెలిసిందే డయాబెటీస్ ఏంటంటే ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. అలానే స్మోకింగ్ చేసినప్పుడు లంగ్ లోపల డ్యామేజ్ ఎక్కువైన దానివల్ల లంగ్ రెసిస్టెన్స్ పవర్ కూడా తగ్గి ఈ రెండు కంబైన్ అప్పుడు విపరీతమైన రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాకి దారితీస్తాయి అనమాట. మనం చాలా మందిని చూస్తూనే ఉంటాము, ఈ డయాబెటీస్ తో బాధపడే వాళ్ళలో రికరెంట్ గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలానే లంగ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ. అలానే స్మోకింగ్ కూడా యాడ్ అయిందంటే సో తీవ్రతరమైన న్యూమోనియాస్ రావడము, ఒకసారి లైఫ్ థ్రెటనింగ్ న్యూమోనియాస్ రావడం కూడా చూస్తుంటాం. అందుకనే స్పెసిఫిక్ గా వీళ్ళల్లో మనం చెప్పేది ఏంటంటే ఇటువంటి వాళ్ళల్లో ముందు స్మోకింగ్ తప్పనిసరిగా ఆపేయాలి. అందరికి తెలిసినట్టుగానే చిన్నపిల్లలకి ఎలా అయితే అందరికి మనం వ్యాక్సినేషన్ ఇప్పిస్తాము, ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా అడల్ట్ వ్యాక్సినేషన్ అని ఉందన్నమాట. తప్పనిసరిగా డయాబెటీస్ ఉండే వాళ్ళు ఏంటంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆల్రెడీ డయాబెటీస్ ఉండే వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలన్నప్పుడు అటువంటి ఇంకా స్మోకింగ్ అని యాడ్ అయితే ఇంకా ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఇంకా ఛాన్సెస్ ఆఫ్ లంగ్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే లంగ్ డ్యామేజ్ ఎక్కువ ఉందో వాళ్ళలో రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫంగస్ కావచ్చు,
టీబీ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో వీటిని కొంతవరకు మనం న్యూమోనియాగా మారకుండా ప్రయత్నం చేసుకునే దానికి ముఖ్యంగా బ్యాక్టీరియా వైరస్ ని ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం, అలానే ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు చాలా వరకు మనం న్యూమోనియా బారిన పడకుండా వాళ్ళని కాపాడవచ్చు. అట్ ది సేమ్ టైం స్మోకింగ్ చేసే వాళ్ళు తప్పనిసరిగా స్మోకింగ్ ఆపేయాలి. అట్ ది సేమ్ టైం షుగర్ వీలైనంత వరకు పూర్తిగా అదుపులో ఉంచుకునేదానికి ప్రయత్నం చేయాలి. సో ఇలా చేస్తే మిగతా ఆర్గాన్స్ తో పాటు లంగ్ హెల్త్ కూడా బాగుంటుంది. లంగ్ లోపల దీర్ఘకాలికమైన వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవచ్చు.